బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90% పూర్తయ్యాయన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మిగిలిన 10% పనులు పూర్తి చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని నిప్పులు చెరిగారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద సీతకన్నేసింది ప్రభుత్వం అని మాత్రం చెప్పగలుగుతాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలకు అందరికీ కూడా ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలనే సంకల్పంతో 2 ప్రాజెక్టులు చేపట్టారు. ఒకటి కాళేశ్వరం, ఒకటి పాలమూరు రంగారెడ్డి. 2 ఒకేసారి మొదలు పెట్టాలని ప్రయత్నం చేసిన కాళేశ్వరంకి అక్కడ అడ్డంకులు లేకుండా పూర్తి అయింది. కానీ పాలమూరు రంగారెడ్డికి వచ్చేసరికి కోర్టులలో కేసులు వేసి ఎన్నో అడ్డంకులు సృష్టించిన సందర్భంలో అవన్నీ అధిగమించి పాలమూరు రంగారెడ్డికి పర్మిషన్స్ కూడా అన్ని తీసుకొచ్చి 35,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుండి అలాట్ చేసి 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటికే రిజర్వాయర్స్ 90% వర్క్ పాలమూరు రంగారెడ్డిలో పూర్తయింది. కానీ 2 సంవత్సరాల నుండి అటు పక్క తిరిగి కూడా చూడట్లేదు. నిన్న గౌరవ హరీష్ రావు గారు చెప్పారు, ఒక 2 కిలోమీటర్ల కాలువ దోతేజాలు నీళ్ళు వస్తాయని. నాల్రాపూర్ రిజర్వాయర్కి వెళ్ళి కేసీఆర్ గారు ఎన్నికల కన్నా ఒక 6 నెలల ముందు ఆ రిజర్వాయర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నిజంగానే ఒక్క మోటార్ స్టార్ట్ చేసినప్పుడే ఆ వాటర్ వచ్చి ఆ రిజర్వాయర్లో పడుతున్నప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాకు అసలు నీళ్లు వస్తాయని ఆశ లేకున్న సందర్భంలో పాలమూరు రంగారెడ్డి మొదలు పెట్టినాక ఖచ్చితంగా వస్తాయని ఆలోచించున్నాం. ఇటు రంగారెడ్డిలో వికారాబాద్ కానీ, పరిగి కానీ, తాండూరు కానీ, కొడంగల్ కానీ, ఇబ్రాహీంపట్నం కానివ్వండి, మహేశ్వరం కానివ్వండి, చేవెళ్ల కానివ్వండి, ఈ అన్ని కాన్స్టిట్యున్సీలకు సాగునీరు వచ్చే విధంగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పాలమూరు రంగారెడ్డి పూర్తి అయితే అన్ని నియోజకవర్గాలకు నీళ్లు వచ్చాయి. డిపిఆర్ వెనక్కి పంపిస్తే కూడా ఈ ప్రభుత్వంలో ఉలుక్కు పలుకు లేనప్పుడు కేసీఆర్ గారు ప్రశ్నించకపోతే ఇంకా నిద్రపోతారేమో, ఇట్లా ఇంకా నష్టం జరుగుతుంది ప్రాంత ప్రజలకని కేసీఆర్ గారు ముందుకొచ్చి ప్రశ్నిస్తే ఇప్పుడు ఉలికి పడతా ఉన్నారు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. మరి 90 టీఎంసీలు ఉన్న వాటర్ని 45 టీఎంసీలు చాలని మీరు రాసి పంపించారంటే దాని ఇంకా లేదో మతలబు ఉంది. నిజంగానే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారిని విమర్శించడం కాదు, దానికి ప్రణాళికలు ఏర్పాటు చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టు 2 సంవత్సరాల నుండి ఎట్లా ఊలిపోతుందని చూస్తున్నారు తప్పిస్తే ఆ ప్రాజెక్టు కూడా చిన్న రిపేర్ ఏదైనా ఉంటే చేస్తామంటే కాంట్రాక్టర్లు కూడా దాని పర్మిషన్ ఇవ్వకుండా దాన్ని పెండింగ్ పెట్టి ఎట్లా ఊలిపోతుందని ఆలోచిస్తూ ఉన్నారు. అయినా కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ఈరోజు ఎట్లా పంటలు పండుతున్నాయని చూస్తూ ఉన్నాం. ప్రతి రిజర్వాయర్ కూడా ఆశ్చర్యం ఏంటంటే ప్రాజెక్టులో ఉన్న రిజర్వాయర్ల ద్వారా నీళ్లు తీసుకుంటారు, మళ్ళీ కాళేశ్వరం కూలిపోయిందని మాట్లాడుతూ ఉంటారు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును పక్కన పెట్టి కొడంగల్కి మాత్రమే నీళ్లు తీసుకుపోతారు ముఖ్యమంత్రి గారు. మరి వికారాబాద్ జిల్లా ప్రజలు ఏం చేశారు, పరిగి వాళ్ళు ఏం చేశారు, తాండూరు ప్రజలు ఏం చేశారు, మరి ఇబ్రాహీంపట్నంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు, మరి ప్రాజెక్ట్ అంతా మహబూబ్ నగర్ లో ఉన్న వాళ్ళు ఏం చేశారు, నల్గొండలో ఈ ప్రాజెక్ట్ కింద ఉన్న నియోజకవర్గాలు ఏం చేశారు, మరి వాళ్ళని ఎందుకు దాని గురించి ఎందుకు మాట్లాడలేదు అనేది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఈరోజు మీరు ఏదైతే కొడంగల్కి నీళ్లు తీసుకొస్తామంటున్నారో మరి అది కూడా పాలమూరు రంగారెడ్డిలో భాగమే కదా ఆ రిజర్వాయర్ కూడా. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెచ్చి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ ఇస్తాం.